నమస్తే. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, మనకి ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం మాత్రం చాలా అవసరం. ఈ కండిషన్‌లోకి ప్రతి ఒక్కరం వచ్చేసామండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరికీ కూడా దీని మీద కూడా ఒక అవగాహన వచ్చింది. మంచి ఫుడ్ తీసుకోవాలి. స్ట్రెస్‌కి దూరంగా ఉండాలి. మంచి నిద్రపోవాలి. ఈ 3 మనం మెయింటైన్ చేశామంటే ఆరోగ్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఏదైనా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలన్నా, స్ట్రెస్‌కి దూరంగా ఉండాలన్నా, మంచిగా నిద్రపోవాలన్నా. సో, వీటికి సంబంధించి మనం ఎక్స్‌పర్ట్స్ యొక్క సలహాలు, సూచనలు చూస్తున్నాం, వింటున్నాం, ఫాలో అవుతున్నాం. వీటిలో ఈరోజు మీకు నేను నిద్ర గురించి చెప్తానండి. నాతో చాలామంది నా దగ్గర డిస్కస్ చేసిన ఒక విషయం ఏంటంటే, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఎంత లేట్ అవుతోంది అంటే, దీనివల్ల మార్నింగు ఎప్పుడైతే మనం నైట్ నిద్రపోకపోతామో, ఎప్పుడైతే మనం నైటు నిద్ర సరిగ్గా రాదో, ఉదయం మనం వర్క్ ఫ్రీగా చేసుకోలేకపోతాం. దాని ఎఫెక్ట్ దీని మీద పడిపోతుంది. ఈ నిద్రలేమి సమస్యకి రకరకాల డాక్టర్‌లని ఫాలో అవుతాం. ఇంటి చిట్కాలు చేస్తూ ఉంటాం. డిఫరెంట్ మెథడ్స్‌ని ఫాలో అవుతాం. కానీ నేనేం చెప్తానంటే, అవెంజీస్ వాళ్ళి లైపోజోమల్ యమ్మీ గమ్మీస్. ఈ గమ్మీ ఒక్కటి వేసుకుంటే చాలు, వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మనం డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతామండి. ఓన్లీ ఒక్క అరగంట మాత్రమే. ఇది 30 డేస్‌కి సంబంధించిన కోర్స్. ఈ డబ్బాలో 30 ప్యాకెట్స్ ఉంటాయి. ఇలాంటివి సాషెస్ ఉంటాయి. ఇవి 30 వేసుకుంటే డెఫినిట్‌గా మన ప్యాటర్న్‌లో చేంజ్ వస్తుంది. మంచిగా నిద్రపోతాం. ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నాను? అది అసలు ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు కదా! అందుకనే ఈ పూర్తి డీటెయిల్స్ మీకు అందించడానికి ఈరోజు నాతో పాటుగా ఉన్నారు గణేష్ గారు. ఫౌండర్ ఆఫ్ ఎవెన్సీస్. రైట్. నమస్తే గణేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. చాలా బాగున్నాం. ఒక్క ప్యాకెట్‌తో 30 నిమిషాల్లో నిద్రపుచ్చేస్తున్నారు జనాల్ని. ఎలా సాధ్యమండి? ఓన్లీ 30 మినిట్స్‌తో. అవును మ్యామ్. దాంట్లో ఉన్నది లైపోజోమల్ టెక్నాలజీ మెలటిన్ మ్యామ్. హుహు. మెలటిన్ అనేది బాడీలో పోయి డైరెక్ట్‌గా బ్లడ్‌లో రిలీజ్ అయ్యి సెల్ మెమ్బ్రేన్ ద్వారా బాడీలోకి వెళ్ళిపోతుంది మ్యామ్. ఓకే. వెళ్ళిపోయి 30 మినిట్స్‌లో బాడీ రిలాక్స్ అయిపోతుంది. 45 మినిట్స్‌లో మీకు మీరు వెళ్ళిపోవాలి. బెడ్ మీదకి వెళ్ళిపోవాల్సిందే. హుహు. ఒక 60 మినిట్స్‌లో మీరు డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు మ్యామ్. మన ప్యాటర్న్‌ని అది సెట్ చేసేస్తుందండి. ఎమ్మటే సెట్ చేస్తుంది. కొంతమందికి ఇయర్స్ టుగెదర్ నిద్ర ఉన్న ఉండదంట. ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు చాలా మందికి రెక్టిఫై అయింది మ్యామ్. ఈ గమ్మీస్ కూడా ఆపేసినారు వాళ్ళు. ఓకే. స్లీప్ ప్యాటర్న్ రెగ్యులేట్ అయిపోయింది. ఆహా! మన గమ్మీస్ కూడా ఆపేసినారు వాళ్ళు. వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే చాలా మంది చెప్పినారు మాకు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇది ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తుంది మ్యామ్. హుహు. లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి ఓకే. ఇది ప్రొడక్ట్ కూడా 100% బ్లడ్‌లో రిలీజ్ అవుతుంది. బ్లడ్‌లో రిలీజ్ అయ్యి 100% వర్క్ చేస్తుంది. ఓకే. 30 మినిట్స్‌లో స్లీప్ ఫీలింగ్స్ వస్తాయి. బాడీ రిలాక్స్ అయిపోతుంది. ఆ! ఆ! 45 మినిట్స్‌లో స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. 60 మినిట్స్‌లో మీరు డీప్ స్లీప్‌లో ఉండాల్సిందే. కాకపోతే ఫస్ట్‌లో ఒక 2, 3 డేస్ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ ఆహా! మనం తీసుకుంటాం మ్యామ్. ఆ! తీసుకున్న 1, 2 డేస్ వరకు డిస్టర్బ్ అనిపిస్తది. ఆహా! ప్రీవియస్‌గా స్లీపింగ్ పిల్స్ వాడేవాళ్ళుంటారు కొంతమంది. వాళ్ళకి కూడా ఏందంటే ఇది వచ్చేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయదు స్లీపింగ్ పిల్స్. హ్మ్. హ్మ్. అప్పుడేమవుతుందంటే ఇది కొద్దిగా దాన్ని రెగ్యులేట్ చేస్తూ దీని పని చేసుకుంటూ రావాలి. ఓకే. సో ఎప్పుడైతే ఒక 2, 3 డేస్ సెట్ అయిపోయిన తర్వాత ఒక 30-45 మినిట్స్‌లో డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. 6-8 అవర్స్ డీప్ స్లీప్ గ్యారంటీ. 6-8 అవర్స్. యెస్. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్? జీరో సైడ్ ఎఫెక్ట్స్ మ్యామ్. జీరో టాక్సిక్స్. ఓకే. 100% ఫుడ్ గ్రేడ్. హుహు. 100% న్యాచురల్ ఫ్లేవర్స్. హుహు. న్యాచురల్ షుగర్. హుహు. న్యాచురల్ కలర్స్ మ్యామ్. ఇది WHO GMP సర్టిఫైడ్. మనము ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లలు ఎక్కువగా నిద్రపోకపోవడం చూస్తూ ఉంటాం కదా! నిద్ర రావట్లేదు అని అంటారు. వారికి కూడా పనిచేస్తుందా? ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందండి దీనికి? 15 సంవత్సరాలు పైబడిన పైబడిన పిల్లలు. ఎవ్వరైనా వాడొచ్చు మ్యామ్. హ్మ్. వాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా చెప్పేదేందంటే, యెస్. మొబైల్ ఫోన్ పక్కకు పెట్టేసి అది వాడితే 30 మినిట్స్‌లో నిద్రపోతారు మ్యామ్. రైట్. రైట్. ఫోన్‌కి ఇది దీనికి కనెక్షన్ ఏంటండి? అంటే ఇది స్లీప్ రెగ్యులేట్ చేయాలి మ్యామ్. ఇప్పుడు ప్రీవియస్‌గా ఒక ఎక్స్ పర్సన్‌కు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది. హ్మ్. మొబైల్ బాగా అలవాటయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. హ్మ్. ఒక 45, 50 ఇయర్స్ మేడం ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నాకు మొబైల్ బాగా అలవాటుందండి. నైట్ భోజనం చేసిన తర్వాత అందరూ పడుకున్నాక మొబైల్‌కి ఇస్తాను నేను. హ్మ్. నాకు 1, 2 అయిన తర్వాత నిద్ర రాదిగ. హ్మ్. మొబైల్ పక్కకు పెడితే ఏం చేయాలని ఆలోచన వస్తుంది నాకు. హ్మ్. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం గాక మా గమ్మీస్ చూసి తీసుకున్నారు మ్యామ్ వాళ్ళు. హ్మ్. మేడం ఒకటే చెప్పిన మ్యామ్‌కు, మ్యామ్ మీరు ఒకటే ఏం చేయొద్దు. మొబైల్ పక్కకు పెట్టేసి తీసుకోండి. మా హ్మ్. గమ్మి తీసుకున్నాక మొబైల్ చూడొద్దు. హుహు. పక్కకు పెట్టేసి 30 మినిట్స్‌లో స్లీప్ వస్తుంది మ్యామ్. నైట్ 10, 10:30కి యేసుకుంటే మార్నింగ్ 5:00 లేస్తుంది మ్యామ్. అబ్బా! చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ హ్మ్. మొబైల్ మాత్రం పక్కకు పెట్టండి మ్యామ్. స్లీప్ మళ్ళీ కంటిన్యూ తీసుకుంటున్నారు మ్యామ్ అంటే, లేదండి కొద్ది రోజులు వాడంగానే నాకు స్లీప్ రెగ్యులేట్ అయింది. ఇంకో 4, 5 గమ్మీస్ మా బాక్స్‌లో ఉన్నాయండి. అది అలాగే ఉంచండి మ్యామ్, వాడకండి. మళ్ళీ ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు, ఏదో బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు, హ్మ్. నిద్ర రాదు ఈరోజు మాకు నైట్ నిద్ర రాదు ఫీలింగ్ అనిపించినప్పుడు అదో గమ్మి యేసుకుంటే మళ్ళీ అయిపోతుంది. ఓకే. మళ్ళీ ఒక్కరోజు చాలు మళ్ళీ. ఓహ్! మళ్ళీ కంటిన్యూ అవసరం లేదు మనకి. ఇది అసలు మెయిన్ పాయింట్ అండి. ఎందుకంటే యెస్ మ్యామ్. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నప్పుడు జనరల్‌గా ఏం ఆలోచిస్తామంటే
మైండ్ ఎట్లా సెట్ అవుతుందంటే, ఆ పిల్ వేసుకుంటేనే నిద్ర పడుతుంది. యెస్. పిల్ వేసుకోలేదంటే నిద్ర పట్టదు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, అమ్మో! పిల్స్‌కి అలవాటు పడొద్దు. వన్స్ అది బాడీకి అలవాటు చేశామంటే చాలా ఇబ్బందని చెప్పి పిల్స్ వేసుకోరు. పాపం నిద్ర పోరు. కానీ అవును. మన దాంతో ఆ ప్రాబ్లమ్ లేదు. 100%. పిల్స్ చేసుకునేవాళ్ళు మ్యామ్, చిన్న లాజిక్ చెప్తాను మీకు. పిల్స్ చేసుకునే వాళ్ళు ఒక పిల్ వేసుకుంటారు అనుకోండి. 3/4 కొద్ది రోజులు వేసుకొని గమ్మి డైలీ వేసుకోవాలి. ఆ! తర్వాత హాఫ్, ఆహా! తర్వాత 1/4 ఓకే. వేసుకొని మా గమ్మి కంటిన్యూ చేస్తుండాలి. వాళ్ళకు తెలిసిపోతుంది మ్యామ్. 2 మంత్స్, 3 మంత్స్ వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి, వాళ్ళ బాడీ కెపాసిటీ స్ట్రెంగ్త్‌ని బట్టి కొంతమంది 2 మంత్స్‌లో రెగ్యులేట్ అవుతది. 3 మంత్స్‌లో రెగ్యులేట్ అవుతది. అయ్యేంత వరకు వేసుకోవాలి. ఆ! మనకు సింప్టమ్స్ ఎలా తెలుస్తాయి అని మీరు అడగొచ్చు మ్యామ్. దానికి ఏమవుతుందంటే మనకు డైలీ ఒక 10:00 వేసుకుంటాం అనుకో మ్యామ్. ఆ! 10:00 వేసుకునే వాళ్ళకి 9:30 నుంచి నిద్ర వచ్చేస్తుంటది. అది ఆహాహా! ముందుగా సిగ్నల్ ఇస్తుంటది మనకు. ఓకే. నాకిది ఇవ్వు అనేసి. నిద్ర వచ్చేస్తుంటది మనకు. ఆహా! కొద్దిగా నిద్రనే ఇచ్చేస్తది. వచ్చేస్తది. ఆ! అంటే మనం కంటిన్యూగా 2 మంత్స్, 3 మంత్స్ వాడతాం మ్యామ్. ఆ! వాడిన తర్వాత మన బాడీకి ఏముందంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో బ్రెయిన్‌లో ఉన్న మెలటిన్ హ్మ్. రిలీజ్ అవుతుంటది. రెగ్యులేట్ ఓకే. అవుతది అది. ఆ! ఈ ఆహా! రిలీజ్ అయ్యే మెలటిన్ ఆగిపోద్ది. ఎందుకంటే మనం ఇర్రెగ్యులర్‌గా మొబైల్ చూడడము, ఇర్రెగ్యులర్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లో మనం హ్మ్, ప్రొడ్యూస్ అయ్యే మెలటిన్‌ని హ్మ్. హ్మ్. అది అసలు ఎప్పుడు రిలీజ్ చేయాలనో దానికి అర్థం కాక అది హ్మ్. రిలీజ్ చేయదు. అసలు ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి అంటే మీరేం చెప్తారు? ఏం చేయాలంటారు పడుకునేకి ముందు? పడుకునే ముందు ఫస్ట్ భోజనం చేయాలి మ్యామ్. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. ఓకే. ఎన్ని వా అవర్స్ బిఫోర్ తీసుకోమంటారు? ఏంటి మ్యామ్? లంచ్ డిన్నర్? ఇంత 6:30కి 7:00 మాక్సిమం క్లోజ్ చేయాలి మ్యామ్. మినిమమ్ గ్యాప్ ఉండాలి ఆ! పడుకోవటానికిను. ఆ! పడుకోవడానికి డిన్నర్‌కు. ఓకే. తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి. కాసేపు అది ఇది ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫస్ట్ మాట్లాడుకోవాలి మ్యామ్. మొబైల్స్ పక్కకు పెట్టేసి. యెస్. యెస్. పర్సనల్ ఇంటరాక్షన్స్ చాలా తగ్గిపోయినాయి. అవునండి. హ్మ్. హ్మ్. అసలు ఒకరి గురించి పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలుస్తలేదు. తల్లిదండ్రుల గురించి పిల్లలకి తెలుస్తలేదు అవును. ఇప్పుడు. ఇంట్లో నలుగురుంటే నలుగురు నలుగురు 4 ప్లేసెస్‌లో. మొబైల్ పట్టుకొని పిన్ కూర్చుంటారు. డ్రాప్ సైలెంట్ ఇల్లంతా గూడా. హ్మ్. ఎందుకంటే మొబైల్ ఫోన్స్. యెస్. అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళు నిద్రపోవట్లేరు మ్యామ్. ఇదో అవునండి. పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అవును. పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పుకోలేకపోతున్నారు. పిల్లలకి అడిక్ట్ అయ్యి పెద్దవాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. హ్మ్. అదే మన గమ్యం అనుకోండి మ్యామ్. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకున్నాం అనుకోండి. 9:30కి వేసుకుంటే 10:00 నిద్రపోతారు. ఓకే. ఇది స్లీపింగ్ పిల్స్ వాడేవాళ్ళు కూడా కొద్ది రోజులు స్లీపింగ్ పిల్స్ వాడి బంద్ చేసి ఇది రెగ్యులర్‌గా వాడారనుకోండి. రెగ్యులేట్ అయిపోతుంది. మన గమ్మి కూడా అవసరం లేదు. ఆహా! మీరు ఎన్ని రోజులు వాడమని సజెస్ట్ చేస్తారండి? మీ అంటే ఒపీనియన్ అయితే? మనం మినిమమ్ 30 డేస్ వాడాలి మ్యామ్. హుహు. ఒక కొంత కోర్స్. కొంతమందికి 2 మంత్స్‌కు కొంతమంది 25 డేస్‌కి నాకు 15, 16 సంవత్సరాల నుంచి నిద్ర లేదండి. నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఇచ్చాం 4, 5 మంత్స్ వాడండి కంటిన్యూగా అంటే 25 డేస్‌కి ఫోన్ చేసి నాకు ముందే నిద్ర వస్తుంది సార్. నేను 10:30కి వేసుకున్నాను. నాకు 10:00 నిద్ర వస్తుందంటే చాలా సంతోషం. మీ స్లీప్ రెగ్యులేట్ అయిపోయింది. అయిపోయింది. ఆ! మీరు పక్కకు పడేసేయండి అది. ఓకే. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. వాడవసరం లేదు. ఓకే. మరి ఎలా అండి? ఆ! అవసరం లేదు సార్ మీకు. అసలు అవసరమే లేదు. అవసరం లేదు. ఎందుకు మ్యామ్? మన ప్యాటర్న్ రెగ్యులేట్ అయిన తర్వాత ఇది హ్మ్. ఇది గొప్ప అవకాశం మ్యామ్ మనకు ఇది. ఈ అదే. గమ్మీస్ అనేది స్లీప్ ప్యాటర్న్ ఏది కూడా రెగ్యులేట్ చేయదు మీకు స్లీపింగ్ పిల్స్. హ్మ్. హ్మ్. అది డోస్ పెంచుకుంటూ పోవాలి స్లీపింగ్ పిల్స్. హ్మ్. అది ఏస్తేనే మన బాడీ సాటిస్ఫై నిద్రొస్తది. ఓకే. రెండోది అదేసుకుంటే డే అంతా లేజీగా ఉంటుంది మ్యామ్ మనకు. అవునండి. అవును. స్లీపింగ్ పిల్స్ ఇది వేసుకుంటే మనది మార్నింగ్ మళ్ళా 5:00 మీరెప్పుడైతే లేస్తారో హ్మ్. అప్పుడు బాడీలోకెళ్ళి ఎలిమినేట్ అయిపోతుంది. హుహుహు. ఎలిమినేట్ అయిపోతుంది బాడీలోకెళ్ళి. ఓకే. ఉండదు మళ్ళీ మన బాడీలో యాక్టివ్‌నెస్ ఉండదు. వచ్చేస్తది. యెస్. మళ్ళా సేమ్ మన హెల్తీ పర్సన్ మన 25 ఇయర్స్‌లో మనం ఎలా హెల్తీగా ఉండి నిద్రపోయి మార్నింగ్ లేసి మళ్ళీ యాక్టివ్‌గా మన పనులు ఎట్లా చేసుకున్నామో సేమ్ అలాగే ఉంటది. ఓహ్! ఓకే. అంత్ ఫుడ్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం ఇవి తీసుకునేటప్పుడు మనము ఫుడ్‌లో ఏమన్నా చేంజెస్ ఏం చేసుకోవాలా? లేదు మ్యామ్. రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి మంచిగా. ఆ! ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. బిఫోర్ 7 తీసుకుంటే ఇంకా ఓకే. హ్యాపీగా ఇంకా ఉంటది. హ్యాపీగా ఉంటుంది. తినగానే గమ్మి యేసుకొని పడుకుంటే కూడా భుజాలు పెరిగిపోతాయి. బాడీ వెయిట్ గెయిన్ యెస్. అవుతుంది యెస్. మ్యామ్. యెస్. యెస్. అంత కొలెస్ట్రాల్ కన్వర్ట్ అవుతుంది. ఇది ఎట్లా అవైలబుల్‌గా ఉందండి? ఎక్కడ దొరుకుతుంది? ఆడియన్‌కి ఇప్పుడు కావాలనుకోండి. వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవ్వాలి మీకు? అవెంజీస్.com ఆ వెబ్‌సైట్‌లోకొచ్చి తీసుకోవచ్చు. అవెంజీస్.com. యెస్ మ్యామ్. ఓకే. అది స్పెషల్ ఆఫర్స్ దొరుకుతున్నాయి మ్యామ్ నాకు. హుహు. తర్వాత అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది మ్యామ్. డెలివరీ ఎలా ఉంటుందండి? డెలివరీ అంటే ఎలా లోకల్ చేస్తున్నారు? ట్విన్ సిటీస్ అయితే సేమ్ డే డెలివరీ అయిపోతుంది మ్యామ్. ఆహా! డెలివరీ బాయ్స్ ఉన్నారు. సేమ్ డే అయిపోతుంది. నాన్ లోకల్ అయితే 2 డేస్, 3 ఓకే. డేస్‌లో ఓకే. అయిపోతుంది. అందరికి అందుబాటులో ఉందండి. ప్రైస్ ఎలా ఉంది దీనికి? ప్రైస్ 1699 మ్యామ్. ఓకే. 25% ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మ్యామ్. లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి మనకు కొద్దిగా ప్రీమియంగా ఉంది మ్యామ్. హుహు. సో, అదే వేరే అంటే మామూలుగా అంటే ఎందుకు ప్రైస్ లైపోజోమల్ టెక్నాలజీకి మామూలు దానికి ప్రొడక్ట్ తేడా అంటే నాన్ లైపోజోమల్ అయితే అబ్జార్ప్షన్ చాలా తక్కువ మ్యామ్. హ్మ్. మనది 5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెలటిన్ మ్యామ్ ఇది. ఓకే. సో, వేరే వాళ్ళు కూడా 5-10 మిల్లీగ్రామ్స్ ఇస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళది 5-10% మాత్రమే అబ్జార్ప్షన్ ఉంటుంది. మిగతా 95-90% ఎలిమినేట్ అయిపోతుంది యూరిన్ ద్వారా. ఓహ్! మనది 5 ఎంజీ రిలీజ్ అవుతుంది బ్లడ్‌లో. ఓహ్! సో, అందుకనే ఓకే. హ్యాపీగా ఫ్రెష్‌గా నిద్రొస్తుంది. హ్మ్. మళ్ళా మార్నింగ్ యాక్టివ్‌గా లేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఫోన్స్ వస్తాయి మ్యామ్ మాకు. అంటే దీంతో నిద్రతోటి సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందున్నారు. అవునవును. వాళ్ళు ఫోన్ చేసి
చెప్తుంటే చాలా హ్యాపీ. ఒక మంచి ప్రోడక్ట్ తీశాము, ఒక హ్మ్. మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ప్రాఫిట్ లేకున్నా ఉన్న మాకు ప్రాబ్లమ్ లేదు గానీ ఆ! చాలా మంచిగుంది మ్యామ్ అది. అదొకటి మాత్రం మీ ఫీడ్‌బ్యాక్ అంటే వచ్చే ఫీడ్‌బ్యాక్‌ని చూస్తే మీకు చాలా సంతోషం అనిపిస్తా ఫోను ఉంది. చేసి వాళ్ళే చెప్తున్నాం మేము. నా స్క్రోలింగ్ కింద నంబర్ ఉంటుంది కదా మ్యామ్. ఓకే. ఓకే. వాళ్ళు చాలా మంది చేసి చెప్తున్నారు. అదొక సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది మాకది. సూపర్ అండి. చాలా మంచి ప్రొడక్ట్‌ని తీసుకొచ్చారు. ఎందుకంటే మీరన్నట్లుగా స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోతే, నిద్ర అనేది కరెక్ట్‌గా లేకపోతే చాలా ఇబ్బందులండి. అవును. మనం ఫిజికల్‌గా ఇబ్బంది పడతాం, మెంటల్‌గా ఇబ్బంది అవుతాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఆ ప్యాటర్న్ అనేది సెట్ అయిందంటే మన అవును. అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం మనం. అవును. ఇంకొకటి చెప్తాను మ్యామ్ ఆ! మీకు ఇంపార్టెంట్ చెప్తాను స్లీప్ వల్ల. మనం నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు మన బాడీ మెకానిజం మొత్తం ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. స్ట్రీమ్‌లైన్ చేసుకుంటుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్‌కి ఎలిమినేట్ చేయడము, ఆ బ్రెయిన్‌లో ఉన్న టెన్షన్స్ తీసేయడము, బాడీ మొత్తం మజిల్స్‌ని మొత్తం రిలాక్స్ చేయడము, హార్ట్‌ని కొద్దిగా బీటింగ్ అంటే రిలాక్సేషన్ మోడ్‌లో తీసుకురావడము. ఇవన్నీ ప్రాసెస్ మొత్తం నడవాలి బాడీలో. అవునండి. సిస్టమ్స్ అన్నీ ప్రాసెస్ దాని పని అది చేసుకోవాలి. చేసుకుంటది. మనం నిద్రపోవట్లేము. ఎప్పుడు మొబైల్ చూసి మనం అరగంట, గంట పంతిమి, ఇట్లా పంతిమి ఇట్లా లేస్తమి. ఎప్పుడు అవును. ప్రాసెస్ చేసుకోవాలి? అవును. ఒక డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్‌గా ఉండదు. అందువల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది మ్యామ్ మనది మెలటోనిన్ లైపోజోమల్‌గా మ్యామ్ గట్ ఇష్యూస్ జీరో మ్యామ్. మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆహాహా! జీరో గట్ ఎందుకంటే కడుపులో అసలు కరగదు మన ప్రొడక్ట్. ఓహ్! ఓహ్! ఈ లైపోజోమ్స్‌లో ఉన్న మెలటోనిన్ అనేది డైరెక్ట్ బ్లడ్‌లో పోయి రిలీజ్ అవుతుంది. ఓహోహో! అది సో గట్ ఫ్రెండ్లీ మనది 100% అన్ని ప్రొడక్ట్స్ కూడా గట్ ఫ్రెండ్లీ. ఓహ్! సూపర్. ఆ సూపర్. ఇష్యూ ఆ! లేదు మనకు. ఇదొకటి నేను అడగటం ఆ ఇష్యూ మర్చిపోయాను. కూడా లేదు మ్యామ్ మనకు. సూపర్. సూపర్. రైట్ గణేష్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థాంక్ యూ మ్యామ్.